హైదరాబాద్ హబీబ్ నగర్ లో కల్తీ మాంసం విక్రయం కలకలం రేపింది. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 50 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఫాస్ట్ అధికారులు, హబీబ్ నగర్ పోలీసులు సంయుక్త దాడిలో ఈ విషయం వెలుగు చూసింది. మల్లేపల్లి బడి మసీద్ సమీపంలోని ఉస్మాన్ మీట్ షాప్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు దుకాణ యజమాని ఉస్మాన్ ఖురేషీపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలపై హెచ్ఫాస్ట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. హబీబ్ నగర్ లో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి మేక మాంసంగా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ఫాస్ట్ అధికారులు సోదాలకు దిగి నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అసలు ఏ విధంగా వీళ్ళంతా కూడా ఇదంతా కూడా మోసం చేస్తున్నారు, ఎంతమంది నిందితులను అరెస్ట్ చేశారనేది కూడా ప్రస్తుతం మనతో పాటు హెచ్ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. సార్, ఏ విధంగా నిన్న తెలుసుకున్నారు, అసలు ఎప్పటి నుంచి కూడా నిందితులు ఈ దందాన్ని నడిపిస్తున్నారు? సో మన ఒక విశ్వసనీయ సమాచారం పైన నిన్న మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ఫాస్ట్ టీమ్, జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఏపీఎస్ఓ అండ్ లోకల్ టాస్క్ ఫోర్స్, చార్మినార్ టాస్క్ ఫోర్స్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ షాప్ ఓనర్ పైన రేడ్ చేయడం జరిగింది. ఈ షాప్ ఓనర్ పబ్లిక్లో చీట్ చేసి ఈ మటన్ ఐటెంలో బీఫ్ ఐటెం మిక్స్ చేసి సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ బీఫ్ ప్రైస్ తక్కువ ఉంది, మటన్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో పబ్లిక్లో చీటింగ్ చేసి ఈ బీఫ్ కొని మటన్లో మిక్స్ చేసి అది సేల్ చేస్తున్నారు. సో నిన్న ఇది ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన జాయింట్ ఇన్స్పెక్షన్లో వాళ్ళపైన కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎవరైనా ఎలాంటి చీటింగ్ చేస్తున్నారు అది గురించి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఫ్యూచర్లో వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. సార్, మటన్కి సంబంధించి లేదంటే బీఫ్కి సంబంధించి ఏ విధంగా గుర్తించాలి? కస్టమర్స్ చాలామంది హైదరాబాద్లో ఫంక్షన్లు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఎక్కువగా చికెన్ లేదా మటన్ ప్రిఫర్ చేస్తుంటారు. అసలు దీన్ని ఏ విధంగా గుర్తించాలంటారు ఈ కల్తీని? సో ఇది జనరల్ పబ్లిక్లో ఇది ఐడెంటిఫై చేయడం ఇంత ఈజీగా లేదు అది. సో మన నిన్న కూడా ఆపరేషన్లో మన జిహెచ్ఎంసీ ఆఫీసర్, డాక్టర్స్ అది చాలా సైంటిఫిక్గా చెక్ చేసి తర్వాత ఇది ఇష్యూ బయటకి పడింది అది. బట్ మన సైడ్ నుంచి పబ్లిక్లో ఒకటే రిక్వెస్ట్, అది మీరు ఇక్కడ నుంచి ఇది మటన్, చికెన్ ఐటమ్ పర్చేజ్ చేస్తున్నారు, అది రెగ్యులర్గా అక్కడ నుంచి పర్చేజ్ చేయండి. మీ నమ్మకం ఎవరి పైన ఉన్నారు వాళ్ళ నుంచి ఇది పర్చేజ్ చేయండి. అక్కడ వాళ్ళు హైజీన్ కండిషన్ పెడుతున్నారు లేదా, వాళ్ళ దగ్గరికి ప్రాపర్ లైసెన్స్ ఉందా లేదా, అది మంచి అన్ని మొత్తం చేస్తున్నారా లేదా, అది చూసి మీరు పర్చేజ్ చేయండి. ఓన్లీ కొంతమంది తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు, సో ఈ తక్కువ ప్రైస్లో మీకు దొరకాలి, దీనికోసం మీరు పర్చేజ్ చేయవద్దు. ఇది చాలా చోట్ల ఇది చీటింగ్ నడుస్తుంది. అది మేము కూడా ఎవరైనా ఈ టైప్లో చీటింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అండ్ వాళ్ళ పైన కూడా ఫ్యూచర్లో యాక్షన్ చేస్తాము. ప్రస్తుతానికి హెచ్ఫాస్ట్ అధికారులు కూడా కల్తీ ఆహారంపై దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు పూర్తిగా. అయితే ఎవరైతే మటన్ లేదంటే చేపలు కొనాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మార్కెట్లకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ షాపులకు సంబంధించిన లైసెన్సులు కావచ్చు, లేదంటే ఆహార నాణ్యతపై ముందే తనిఖీలు చేసి ఆహారం తీసుకోవాలా లేదంటే అక్కడ కొనాలా లేదా అనేది కూడా కస్టమర్లు కొంత ఆలోచించాలి ఖచ్చితంగా. అయితే ఈ దాడులు మాత్రం నిరంతరం కొనసాగుతాయి. ఎవరైతే రూల్స్ని బ్రేక్ చేసి కల్తీ మాంసాన్ని అమ్ముతారో వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్ఫాస్ట్ అధికారులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్టు మధుతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.